డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో బేసిక్గా చాలా వరకు కూడా మనం మనీ అట్రాక్షన్ సిరీస్ చేస్తున్నప్పుడు అందులో డెమోకి క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు కావచ్చు, లేదు అంటే మనం కండక్ట్ చేస్తున్న 7 days క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళకి అందులో కొందరికి బాగా రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ ఇంకొందరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాత్రం లైక్ ఈ టెక్నిక్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, నేను చేస్తున్నాను బట్ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, నేను అనుకున్న రిజల్ట్స్ కూడా రావట్లేదు అని అంటూ ఉన్నారు. అలా కాకుండా వాళ్ళు అనుకున్న డిజైర్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ టెక్నిక్స్ అనేది ఇంకెలా చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది అంటారు? ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరికి ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలి అని అంటే కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన వే ఆఫ్ టాకింగ్, మన మాటలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఫోకస్ చేయాలి. బికాస్ చాలామంది అంటూ ఉంటారు లైక్ ఐ హోప్ ఇది అవుతుందేమో, ఐ హోప్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ వర్డ్ని మన పదాల నుంచి డిలీట్ చేయాలి. ఐఎమ్ ష్యూర్, డెఫినెట్లీ అవుతుంది అనే విధంగా ఆ నమ్మకం, బిలీఫ్ అనేది మనకు ఉండాలి. బికాస్ యూనివర్స్ని మనం ట్రస్ట్ చేయాలి అండి ఇప్పుడు కూడా. సో నెగటివ్ బిలీఫ్స్తో ఉండకుండా అవి క్లియర్ చేసుకోవాలి. మన మైండ్ సెట్ అనేది మనం చేంజ్ చేసుకున్నప్పుడు ఏదైనా పాసిబుల్ అవుతుంది. మళ్ళీ అంటే అదే ఓల్డ్ బిలీఫ్స్తో ఉన్నామనుకోండి, మనకు వచ్చే రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి, కొత్త రిజల్ట్స్ రావు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి సిరి, ఎప్పుడైనా కూడా మన లైఫ్లో డబ్బులు రావట్లేదు, డబ్బుల ఫ్లో లేదు అని అనుకున్నప్పుడు సంథింగ్ ఏదో స్టక్ అయ్యింది అనే విధంగా ఆలోచించాలి. బికాజ్ మన సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ ఉన్నాయి బిలీఫ్స్. సో మనం కాన్షియస్గా అనుకున్నా అది సబ్కాన్షియస్గా అనుకోవట్లేదు. రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బులు కావాలి, ఫ్లో ఆగిపోయింది అని అనుకున్నప్పుడు చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ఏమన్నా కూడా స్టక్డ్ ఎనర్జీ ఉందా, దట్ మీన్స్ మీరు ఒక 2 yearsగా వాడని వస్తువులు ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. సో మనం కిచెన్ దగ్గర నుంచి తర్వాత యూజ్ అవుతాయేమో అని చెప్పేసి ఆ గిన్నెలు, బౌల్స్ పక్కన స్టోర్ చేస్తూ ఉంటాం. ఎప్పటి నుంచో ఉంటాం, టిఫిన్ బాక్సులు పిల్లలవి అలాగే పెడుతూ ఉంటాం. సో అదంతా స్టక్ ఎనర్జీ అనమాట. మనకు అసలు వాడట్లేదు అంటే ఇమీడియట్గా బయట వాడేసేయండి, లేదంటే ఎవరికైనా ఇచ్చేసేయండి. కానీ ఇంట్లో మాత్రం పెట్టొద్దు. బికాస్ ఆ ఎనర్జీ అనేది స్టక్ అయింది అని అర్థం చేసుకోవాలి. అవి తీసేసామనుకోండి ఆ ప్లేస్ నుంచి, అక్కడ డివైన్ ఎనర్జీ అనేది వచ్చి ఉంటుందన్నమాట. దట్ మీన్స్ ఇప్పుడు మనము చెత్త అంతా పెట్టుకుంటామండి, డైలీ ఇల్లు ఊడ్చేసుకొని బయట పాడేస్తూ ఉంటాం కదా. సేమ్ అదేవిధంగా మన అవసరం లేని చెత్త అంతా కూడా బయట పాడేసినప్పుడే స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్లో ఆ ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్టెన్షన్, మన మైండ్కి ఎక్స్టెన్షన్. మన ఇల్లు కూడా ఎంత నీట్గా, ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే అదంతా ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా అబ్జర్వేషన్లోనే ఉంటుంది. సో మనం అర్థం చేసుకోవాలి, సబ్కాన్షియస్ మైండ్ గురించి మనం అర్థం చేసుకొని అది ఎలా వర్క్ అవుతుంది, ఎలాంటి పదాలు వాడాలి, ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే మనం మన సబ్కాన్షియస్ మైండ్తో నిరంతరం మాట్లాడుతూ ఉండాలి సిరి. మనం మిర్రర్ టెక్నిక్ చెప్పుకున్నాం, మనల్ని మనం చూసుకొని మాట్లాడుకోవాలి. అంటే నా లోపల ఏదైతే చెత్త ఉందో డిలీట్ చెయ్యు అనే విధంగా చెప్తూ ఉండాలి. దానికి చెప్పినప్పుడు థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ఇవన్నీ మనం చెప్పుకున్నప్పుడు ఇమీడియట్గా సబ్కాన్షియస్ మైండ్ మన మైండ్లో ఉన్న చెత్త అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో మనం అర్థం చేసుకోవాలి, మన ఇంట్లో ఉన్న చెత్తను కూడా రిమూవ్ చేసినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ మన మైండ్లో ఉన్న చెత్తని కూడా డిలీట్ చేస్తుంది. ఆ విధంగా తెలుసుకోవాలి. సో మన ఫ్రీక్వెన్సీని మనం రేజ్ చేసుకోవాలి. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయి, అన్నీ వస్తున్నాయి కరెక్టే, కానీ డబ్బులు ఎందుకు రావట్లేదు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఫియర్స్, భయాలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ వచ్చేది కూడా ఆగిపోతుంది. మనకు తెలీదు, మనం ఏదైనా కోరుకున్నప్పుడు యూనివర్స్ దానికి తదాస్తు అంటది. అది ఇచ్చే ప్రాసెస్లోనే ఉంది, ఆ దారిలోనే ఉంది. ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళాలి అనుకుంటాం, ఇమీడియట్గా ఇక్కడ అనుకోగానే ఆ ఊర్లో అపియర్ అవుతామా? ఇక్కడ నుంచి మనము వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ వే అనేది వెళ్తూ ఉండాలి కదా. సో ఏదైనా కూడా ఇన్స్టెంట్గా అవ్వదు, కొంచెం టైం ఇవ్వాలి. ఈవెన్ మీరు ఒక డార్క్ రూమ్కి వెళ్ళారనుకోండి, సపోజ్ మీరు ఉన్న దగ్గరని ఇప్పుడు కరెంటు పోయింది, మొత్తం చీకటి అయిపోతుంది. అందరూ చక్కగా కనిపిస్తారా? లైట్ ఉన్నప్పుడు ఎలా కనిపించారో డార్క్ రూమ్లో అలా కనిపిస్తారా? కనిపించరు. కానీ కొద్ది టైం అయిన తర్వాత నెమ్మదిగా పార్టికల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, నెమ్మదిగా షాడో కనిపిస్తూ ఉంటుంది, నెమ్మదిగా ఆ పర్సన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, నెమ్మదిగా కనిపిస్తూ ఉంటారు కదా. సో అదేవిధంగా మన లైఫ్లో ఇన్స్టెంట్గా ఏదైనా రావాలి అంటే కొంచెం టైం పడుతుంది అని అర్థం చేసుకోవాలి. ట్రస్ట్ ద యూనివర్స్కి ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో, యూనివర్స్ పైన
వదిలేయాలి. మనకి ఏదైనా కావాలి అనుకున్నాము, ఇంటెన్షన్ పెట్టుకున్నాము, యూనివర్స్కి వదిలేసాము, లెట్ గో చేసాము. దాని యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. బీ పాజిటివ్. ఇమీడియట్గా నెగిటివ్గా అనుకోవద్దు, నెగిటివ్ ఎనర్జీ పాస్ చేయొద్దు అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు డెఫినెట్గా అవుతుంది సిరి. అండ్ ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ కూడా ఉంది మనకి, మనీని అట్రాక్ట్ చేయాలి, మన ఓల్డ్ బిలీఫ్స్ని తీసేయాలి అంటే. సో అదేం టెక్నిక్ అంటే లవ్ లెటర్ టెక్నిక్ అనమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మూవీస్లో చూస్తాం, లవర్స్ మాత్రమే లవ్ లెటర్ రాసుకుంటూ ఉంటారు. లేదంటే అప్పట్లో నిజంగా ఇన్లాండ్ లెటర్స్ మనకు ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటే కనుక పేరెంట్స్కి లెటర్ రాయడము అలా చేసాం, కరెక్టే. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు రాయట్లేదు లెటర్. ఆ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు డబ్బులకి మీకు మధ్య రిలేషన్ బాగాలేదు, సో డబ్బులకు రాయండి లవ్ లెటర్. ఇప్పుడు ఓల్డ్ బిలీఫ్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ డియర్ మనీ, నీ గురించి నేను తప్పుగా ఆలోచించాను ఇప్పటివరకు, ఐఎమ్ సో సారీ, నన్ను ఫర్గివ్ చెయ్యు, థ్యాంక్ యూ, చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో అవసరాలన్నీ తీర్చావు, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ మనీ అని చెప్పేసి చక్కగా ఆ లెటర్ ఏం చేస్తారు, కాల్ చేయండి, చక్కగా యూనివర్స్కి ఇచ్చేసేయండి. దట్ మీన్స్ మీ లోపల ఉన్న బిలీఫ్స్ అన్నీ కూడా తీసేశారు. మళ్ళీ ఇంకో లెటర్ తీసుకోండి, దాంట్లో ఏం రాయాలి, డియర్ మనీ అంటే చిన్నప్పటి నుంచి మీకు ఏమేమైతే అవసరాలు అన్నీ తీర్చాయో, దట్ మీన్స్ స్కూల్కి వెళ్ళడం కానీ, మనం కొత్త బట్టలు, మీకు చాక్లెట్స్, ఐస్ క్రీమ్, ఎవ్రీథింగ్ మీకు కావాలి అనగానే వచ్చాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ వైజ్ రాసుకోండి, పాయింట్ వైజ్ క్లియర్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే కనుక ఆ బ్రెయిన్ రెసిస్ట్ చేయదు. ఆహా నిజంగా నీకు డబ్బులు కావాలా, వస్తాయా అనే విధంగా కాకుండా, ఇవన్నీ చూసింది కదా బ్రెయిన్ చిన్నప్పటి నుంచి, కాకపోతే రెసిస్ట్ చేయదనమాట. సో ఇమీడియట్గా మీకు ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు దేనికి కావాలి, మీ అవసరాలు రాయండి, దీనికోసం నాకు ఇంత డబ్బు కావాలి అని రాయండి. దట్ మీన్స్ మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్తున్నారు ఇవన్నీ కావాలి అని చెప్పేసి. సో ఇదన్నీ కూడా ఇప్పటి వరకే అన్నీ తీర్చావు నా కోరికలన్నీ, ఇక ముందు కూడా నా కోరికలు తీరుస్తావని స్ట్రాంగ్ నమ్మకంతో నేనున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మనీ, నా లైఫ్లో అబండెంట్గా డబ్బులు వస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని రాసేయండి. రాసేసినాక ఆ పేపర్ని అలాగే పెట్టుకోండి, డైలీ ఒక్కసారైనా చూడండి అట్లీస్ట్. సో ఆ డబ్బుల యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది, అలైన్ అవుతుంది అనమాట మీ సబ్కాన్షియస్ మైండ్. సో కాన్షియస్ మైండ్ ఏదైతే రెసిస్ట్ చేస్తుందో ఆ రెసిస్టెన్స్ ఉండదు, ఆ ప్రేమతత్వం పెరుగుతుంది. ఎప్పుడైతే డబ్బుల పైన ప్రేమ ఉంటుందో అప్పుడు మాత్రమే డబ్బులు మన లైఫ్లోకి వస్తాయి. సో ఈ లవ్ లెటర్ టెక్నిక్ అనేది యూజ్ చేసినప్పుడు సిరి వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. నాకు కూడా ఏదైనా నెగిటివ్గా అనిపించినప్పుడు రాసేసుకొని యూనివర్స్కి వదిలేస్తా కాల్ చేసి. సో ఏమైనా కావాలి అనుకున్నప్పుడు ఆ లెటర్ రాసి సంకల్పం పెట్టుకొని డైలీ అది చూస్తూ ఉన్నప్పుడు ఇమీడియట్గా మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో జస్ట్ ట్రై చేసి చూడండి, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా. సో డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది. సో మరి ఇలా ఎవరైనా కూడా టెక్నిక్స్ గురించి కావచ్చు, మనీ అట్రాక్షన్స్ గురించి కావచ్చు, లేదు అంటే చక్రస్ యాక్టివేట్ చేసుకోవడం కావచ్చు, ఏంజల్ నెంబర్స్ గురించి ఇలా ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఏంటి అంటే ఏంజల్ నంబర్స్ రిలేటెడ్. సో ఏంజల్ నంబర్స్ వేరు, అలాగే ఏంజల్స్తో మనం కనెక్ట్ అయ్యి మేనిఫెస్టేషన్ చేయడం వేరు అనమాట. సో దీనికి రిలేటెడ్ ఏంజల్స్ ఎలా పనిచేస్తాయి, ఏంజల్ టెక్నిక్స్, ఏంజల్ నంబర్స్ ఎలా పనిచేస్తాయి మన లైఫ్లో, డబ్బులు రావడానికి కానివ్వండి, హెల్త్ బాగుండడానికి కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, ఎలాంటివైనా కూడా సో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సిరి. మన చక్రాస్ ఎలా బ్యాలెన్స్ పెట్టుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అలాగే నంబర్స్ యూజ్ చేసి వెల్త్ని మనం ఎలా అట్రాక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. సో ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు. సో చూసారు కదా, మరి చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి మనీ అయితే అవసరం. మరి ఆ మనీని ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఆ డబ్బు మన దగ్గరికి రావాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఆ ప్రయత్నంలోనే ఈ ఒక్క చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఈ క్లాస్కి అటెండ్ అయితే లైక్ మీకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అంటే, లైక్ మనీ మన దగ్గరికి రావడానికి రకరకాల రిసోర్స్ మనకైతే క్రియేట్ అవుతాయి అని చెప్తాను. దాంతోపాటు మనము ఎమోషనల్గా కూడా చక్రాస్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల చాలా స్టేబుల్గా ఉంటాం. సో మరి ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ డెమో క్లాస్కి అటెండ్ అవ్వండి. అండ్ మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్ రూపంగా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.